ఏడాది పాలనలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రజాసేవను పక్కన పెట్టి సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో తేలింది. కొందరికి మంచి మార్కులు వస్తే మరికొందరు పాస్ అయ్యారు. ధనార్జనే ధ్యేయంగా దందాలు సెటిల్మెంట్స్లో మునిగి తేలుతున్నారన్న పచ్చి నిజాలతో పొందుపరిచిన నివేదిక పార్టీల అధిష్టానాలకు చేరింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ్యుల తీరు ఎలా ఉంది? ఎన్నికల ప్రచారంలో డబ్బు కోసం ఇబ్బంది పడ్డ నేతలు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారా? పాలరాతి సౌధాలు, భారీ వాణిజ్య సముదాయాలను కట్టించుకుంటున్నారా? అలాంటి వారి విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచనలేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాజ్ ది స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ నాయకత్వం నిర్వహించిన సర్వేలు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రజాసేవ చేస్తారని ఎన్నుకుంటే కొందరు శాసనసభ్యులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈ పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. కూటమి ఎమ్మెల్యేల్లో కొందరి పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చెప్తున్నా సంపాదనకు అలవాటు పడిన ఎమ్మెల్యేలు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి 8, జనసేన నుంచి 6 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలకొల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నీటిపారుదల మంత్రిగా ఉంటే, నిడదవోలు శాసనసభ్యుడు కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలంతా ప్రజాసేవే తమ పరమావధి అంటూ డబ్బులు కొట్టుకున్నారు. దీంతో ప్రజలు కూడా అబ్బో ఇంకేముంది, ఇక తమకే సమస్యలు ఉండవని భావించారు. కానీ ఆ తర్వాతే ఎమ్మెల్యేల అసలు రంగు బయటపడింది. అవన్నీ భ్రమలని తేలిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు ప్రజాసేవనని విస్మరించి అందిన కాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న ఫిర్యాదులున్నాయి. దీంతో బోల్తా పడుతున్నామని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది. కొందరు శాసనసభ్యులు సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ 2 చేతుల ఆర్జిస్తున్నారని సమాచారం. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు పెట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని వినిపిస్తోంది. ఉద్యోగుల బదిలీలను తమకు అనుకూలంగా మలుచుకుని కాసులు దండుకున్నారని అంటారు. ఇక్కడ కనక వర్షమే కురిసిందన్న కంప్లైంట్స్ ఉన్నాయి. కొందరు అవినీతి ఏ స్థాయికి చేరిందంటే ఎన్నికల్లో ప్రచారానికి డబ్బులు లేవని దేబరించిన వారు కూడా ఏడాదిలో కోట్లు వెనకేసుకున్నారని అంటారు. రాజప్రసాదాలను పోలిన భారీ భవనాలు, పదవి ఉన్నా లేకపోయినా బాగా ఆదాయం వచ్చే వాణిజ్య సముదాయాలను కట్టిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సర్వేలో ఎమ్మెల్యేలకు వచ్చిన మార్కులు, నివేదికలను చూసి తెలుగుదేశం పెద్దలు నివ్వెరిపోతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏ ఎమ్మెల్యేకు ఓటేస్తారని ఐవీఆర్ఎస్ సర్వేలో అడిగితే వచ్చిన స్పందన చూసి అధిష్టానం తల బాదుకునే పరిస్థితి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిపిన సర్వేల్లో అతి తక్కువ మందికి పాస్ మార్కులు పడ్డాయంటే పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 మాత్రం ప్రజలు క్లీన్ చిట్ ఇచ్చారు. తమ శాసనసభ్యులకు నిరభ్యంతరంగా ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. ఈ 4లో ఓ మంత్రి కూడా ఉన్నారు. ఆ మినిస్టర్ పనితీరు పట్ల ప్రజలే కాదు, పార్టీ హైకమాండ్ సంతృప్తిగానే ఉంది. మిగిలిన 11 మందిలో 7 పట్ల ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చూద్దాం, పదవిలోకి వచ్చే ఏడాది మాత్రమే అయ్యిందిగా, పనితీరు పర్వాలేదు కానీ ఇంకా మెరుగుపడాలి అని ఆయా నియోజకవర్గాల ప్రజల అభిమతం ఉంది. అలాంటి వారిలో ఓ మంత్రి కూడా ఉన్నారు. గతంలో మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఇచ్చినప్పుడు ఆ మినిస్టర్కు మంచి ర్యాంకే వచ్చింది. ఇక మిగిలిన 4 ఎమ్మెల్యేల తీరు పట్ల ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. ప్రజలను పట్టించుకోకపోవడం, వారికి సరిగా అందుబాటులో ఉండటం లేదని తేలింది. శాసనసభ్యుల అనుచరులు సెటిల్మెంట్లు, దందాలు మితిమీరిపోయాయని తేలింది. ఇవే వారిపై వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఇదంతా పక్కన పెడితే పనితీరు బాగాలేదని శాసనసభ్యులకు కూటమి అధినేతలు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఒక అడుగు ముందుకేసి సింగిల్ టైం శాసనసభ్యులుగా మిగలొద్దంటూ స్ట్రాంగ్ డోసే ఇస్తున్నారు. అయినా కొందరు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ మార్పు రాలేదు. 2029లో జరిగే ఎన్నికలకు చాలా సమయం ఉంది. అప్పటికి ఉండేదెవరో ఊడేదెవరో, టికెట్ సంగతి తర్వాత చూసుకుందాం, సీట్ వస్తుందో రాదో తెలీదు, అంతదానికి ఇప్పుడే వచ్చే సంపాదన వదులుకోవాలా అంటూ తమ దందాలు తాము చేసుకుపోనిస్తున్నారు. అలాంటి వారి పట్ల కూటమి అధినాయకత్వాలు ఎలా వ్యవహరిస్తాయో, ఏ చర్యలు తీసుకుంటాయో అన్న చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.